హాయ్ అండి. కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది ముఖ్యంగా ఇబ్బంది పడేది ఈ షేప్ బెల్ట్ దగ్గర అనమాట. ఉల్టా సీదా పడిపోతూ ఉంటుంది. అంటే ఉక్సు పట్టి వైపుకి వెళ్ళాల్సింది సైడ్ జాయింట్ వైపుకి, సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళాల్సింది ఉక్సు పట్టి వైపుకి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన వేస్ట్ క్లాత్ పెట్టుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పెట్టేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కార్నర్కి స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. నేనైతే అన్ని లేయర్స్ కలిపి కుట్టేస్తున్నానండి. నేను ఓవర్లాక్ చేసుకుంటానమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ అండి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అప్పుడు ఏ షేప్ బెల్ట్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుందన్నమాట. కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసుకోండి. నేనైతే ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం నా దగ్గర ఒరిజినల్ క్లాత్ కూడా ఉంది. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని దీనిపైన 3 ఇంచులు వెడల్పుతోటి ఇలాగా నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలాగా దీన్ని కూడా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. నేను చూపించినట్టు డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా రఫ్ ఇచ్చుకుని కుట్టేసుకోండి. మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టుకుని ఫస్ట్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదో. లేకపోతే ఎక్కడైతే ఎక్కువ తక్కువ వచ్చిందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. నేను ఇప్పుడు ఉక్సు పట్టి కోసం 3 ఇంచులు, మనం కాజా పట్టి కోసం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పు ఇలాగా పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి. నాకైతే వచ్చేస్తుందిలేండి, ఎందుకంటే ముందు అన్నీ చెక్ చేసుకున్నాం కదా ఫస్టే. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలండి. షోల్డర్కి తిన్నగా రావాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన డాట్స్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుని చెక్ చేసుకోకూడదు, ఓకేనా. డాట్స్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి.
డాట్స్ ఎలా వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలా అన్నమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్, ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఈక్వల్గా ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇలా దీనిపైన కూడా పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుని, నాకు ఏమంత ఎక్కువ ఏమనిపించట్లేదు, లైట్గా వచ్చింది అంతే. ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం పైపింగ్ వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. అయితే పట్టి అతుక్కోవాలి కదా, కూర ఉన్న క్లాత్ని పట్టి కింద జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, పైన పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలండి, అప్పుడే మనకి బాగుంటుంది ఫినిషింగ్ అనేది. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి, పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. ఇలాగ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ దగ్గర కూడా అంతే, ఇలా తిన్నగా వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా. అంతే, ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నేను చూపించినట్టు. ఇప్పుడు నడుము లూజు 4 భాగాలు చేసేసుకుని మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ హ్యాండ్స్ జాయింట్లు పడేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ముందు వీడియోలో చెప్పాను, ఆల్రెడీ ఉంది ప్రీవియస్ వీడియోలో చూడండి, కింద ఉంటుంది వీడియో, ఓల్డ్ వీడియో. 4 భాగాలు చేసుకోండి. ఇప్పుడు 4 భాగాలు చేసేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి. ఈ సైడ్ కూడా ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. అదేవిధంగా కింద కూడా అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.